రిలాక్స్ చెయ్యా. ఇప్పుడేమంటావు? అత్తయ్య మామయ్యకి మా వల్ల అవమానం జరిగిందంటావు. ఓకే, అసలు ఇక్కడ జరిగిన అవమానం ఏంటో ఒకసారి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తావా? జయ, నిన్నే అడిగేది. మా అమ్మ ఆశీర్వదించకూడదని కావాలని కింద పడిపోయేలా చేశారు. అలా అనుకుంటే మేమింటికొచ్చి పిలిచేవాళ్లమే కాదు, వచ్చినప్పటి నుంచి ప్రతి తంతు అత్తే చేతుల మీదుగానే జరుగుతుంది. అత్తమ్మా, నీకిక్కడ అవమానం జరిగినట్టేమైనా అనిపించిందా? లేదు రుద్ర. మా అమ్మకి మీ మీద ప్రేమ, అలాగే చెప్తుంది. మా నాన్నగారిని పట్టించుకోలేదు. నో, యు ఆర్ రాంగ్. అయినా నీకెందుకు అలా అనిపించింది? అది నాన్న, మిమ్మల్ని అలా ఒంటరిగా కూర్చోబెట్టి అసలేం మాట్లాడకుండా నార్మల్ గెస్ట్ లా చూశారు. అది మేం మీ నాన్నగారికిచ్చే రెస్పెక్ట్ చేయా. ఇంటల్లుడితో జోకులు వేస్తూ చేతులేసుకొని తిరగడం మర్యాద కాదు కదా. ఆయనకు డిగ్నిటీ ఉంది, ఆయన దాన్ని మెయింటైన్ చేస్తారు, మేం దాన్ని రెస్పెక్ట్ చేస్తాం. జయ, హీ ఈజ్ రైట్. నాతో చనువుగా ప్రవర్తించే స్పేస్ నేను ఎవ్వరికీ ఇవ్వను. దట్స్ ఇట్. ఇషిక, కనీసం నువ్వైనా చూసుకోవాలి కదా. అది ఆశీర్వదించడానికి వస్తున్నారు కదా అని అక్షింతల పళ్ళెం తీసుకురావడానికి వెళ్తుంటే పొరపాటున తగిలాను బావగారు. క్లియర్? అయినా నాకు ఒక విషయం అర్థం కాలేదు. నువ్వు వచ్చిందే నిన్నగాక మొన్న, కంప్లీట్ గా అత్తయ్యకి మామయ్యకి నువ్వు కనెక్ట్ కాలేదు. అలాంటిది ఇక్కడేదో చిన్న పొరపాటు జరగగానే ఎప్పటినుంచో నీకు ఈ ఇంటికి శత్రుత్వం ఉన్నట్టుగా బిహేవ్ చేస్తున్నావేంటి?